మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ రోజున హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ గారు 1000 డప్పులు 1,00,000 గొంతులు ఉద్యమాన్ని హైదరాబాద్లో ప్రారంభిస్తున్నారు. ఏమి నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ విషయాన్ని ఆయా రాష్ట్రాలకే కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ మాల నాయకులు కొంతమంది ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు పెట్టారు. దాన్ని స్వాగతిస్తూ మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో 1000 గొంతులు 1,00,000 డప్పులు శంకారామాన్ని ఆయన నేడు ప్రారంభిస్తున్నారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, మాలలు కొంతమంది దీన్ని ఈ రిజర్వేషన్ని, ఈ ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు, మాదిగలు దీన్ని స్వాగతిస్తున్నారు. అయితే ఇందులో ఎవరిది న్యాయం, ఎవరిది ధర్మం, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపున అధర్మం ఉంది అనే విషయాన్ని నేను నాకు తెలిసినంత మేరకు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్గా మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని వాళ్ళు ఏమని వ్యతిరేకిస్తున్నారంటే, మేము దళితులు అందరం ఒకటే, మాలా మాదిగలు అందరూ ఒకటే, మమ్మల్ని విడగొట్టి కొన్ని బీజేపీ లాంటి ప్రభుత్వాలు మమ్మల్ని రాజ్యాధికారానికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాయనేది వాళ్ళ ఆరోపణ. అయితే మాదిగలు అంటే ఎంఆర్పిఎస్ నాయకులు అదేమీ కాదు, మేము మాలలతో ఉద్యోగాల్లో ఇంకో దాంట్లో మేము పోటీ పడలేకపోతున్నాం, అందుకని మా వాటా మాకు ఇప్పించండి అని వాళ్ళు చెప్పే వాదన. అయితే ఇందులో ఏది నిజమో ఏది అంతో నాకు తెలిసినంత మేరకు నేను చెబుతున్నాను. ఫస్ట్ పాయింట్, మాలలు మమ్మల్ని విడగొట్టొద్దని వాళ్ళు చెబుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఎస్సీలనే కాదు ఎవరినైనా సరే అభివృద్ధి చెందే వరకు మనందరం అభివృద్ధిని కింది స్థాయి వరకు తీసుకోవలసిన బాధ్యత, అభివృద్ధిని కింది స్థాయి వరకు తీసుకుపోవలసిన బాధ్యత రాజ్యాంగం మీద, సుప్రీంకోర్టు మీద, ప్రభుత్వాల మీద ఉంది. అప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు. ఏ ఒక వర్గమో అభివృద్ధి చెందితే దేశం అంతా అభివృద్ధి చెందినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్కి, మనకి ఫస్ట్లో స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలోని కొంతమంది ప్రజలు, కొంతమంది జాతులు అభివృద్ధి చెందలేదని అప్పుడు రాజ్యాంగ నిర్మాతలు భావించి మనకి బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఉమెన్ రిజర్వేషన్లు కేటాయించడం జరిగినది. అది కరెక్ట్ అయినప్పుడు ఎస్సీల్లో కొంతమంది డెవలప్ జరగలేదని మళ్ళీ దాన్ని కొంచెం రిజర్వేషన్ని ఏబిసిడీలుగా చేసుకొని వాళ్ళనే అభివృద్ధి పరచడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. రెండో పాయింట్, ఈ మార్గంలో చాలా మంది ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా లేదు అంటున్నారు. దానికి వాళ్ళు చూపించే సాకు 341వ ఆర్టికల్. 341వ ఆర్టికల్లో ఏముందని దాన్ని కూడా నేను చూశాను. నాకు తెలిసినంత వరకు దాంట్లో ఏముందంటే, ఎస్సీల్లో వేరే కులాలను తెచ్చి అందులో కలపకూడదు. అలా కలపాలనుకుంటే పార్లమెంట్ అనుమతి కావాలి, పార్లమెంట్ మెజార్టీ కావాలి, లేదా ఇందులో కొంతమందిని బీసీల్లోకో, ఓసీల్లోకో, ఎస్సీల నుంచి తీసేసి అందులో వెయ్యాలంటే అందుకు కూడా పార్లమెంటు అనుమతి కావాలి. దానికి బలమైన రీజన్ ఉంది. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలను తీసుకొచ్చి అందులో వేసి బెనిఫిట్లు అన్ని వాళ్ళకి కల్పిస్తాయేమని భయంతో అప్పుడు అలా పెట్టారు. లేదా కొన్ని రాజకీయ పార్టీలు ఇందులో ఉన్న ఎస్సీల్లో ఉన్న కొన్ని కులాలని కొన్ని కోపాలతో, కొన్ని రీజన్స్ తీసేసి బీసీల్లో, ఓసీల్లో వేస్తాయేమని భయంతో అలా ఆ రోజు దాన్ని పకడ్బందీగా పెట్టారు తప్ప అందులో ఉన్న వాళ్ళని ఏబిసిడీలు చేసుకోవద్దని 341 ఆర్టికల్లో ఎక్కడా లేదు నాకు తెలిసినంత వరకు. అందుకని నేను మనస్ఫూర్తిగా ఎస్సీ వర్గీకరణను నేను స్వాగతిస్తున్నాను. ఇంకా ఈ ఎంఆర్పిఎస్ వాళ్ళ విషయానికి వద్దాం. వాళ్ళు 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ అని ఒక దాన్ని స్థాపించి అలు పెరగకుండా మందకృష్ణ మాదిగ గారు ఆ ఉద్యమాన్ని చేస్తున్నారు. బహుశా 30 ఏళ్ళు ఒక ఉద్యమాన్ని కొనసాగించిన చరిత్ర భారతదేశంలో ఎంఆర్పిఎస్కే ఉందనేది నా అభిప్రాయం. అయితే వాళ్ళ విషయంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఎందుకంటే వీళ్ళల్లో ఉన్న జాబులన్నీ చాలా వరకు వాళ్ళు చెప్పేవాదన మాలనే తన్నుకుపోతున్నారనేది వాళ్ళు చెప్పేవాదన. సరే, మాలనే తన్నుకుపోవట్లేదని మీరు అంటున్నప్పుడు వదిలేయడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. అయినా వాళ్ళు మిమ్మల్ని
పదే పదే మీరే తన్నుకుపోతున్నారు, మీరే తింటున్నారు అన్నప్పుడు మీరు తినకపోతే మాకెందుకులే ఈ నస, ఈ గొడవలని మీరు వదిలేయచ్చు కదా, మీరు వదిలేయట్లేదు. అలా వదిలేయట్లేదంటే వాళ్ళు చెప్పింది నిజమని అనుకుంటున్నారు జనం అంతా. అందుకని మీరు కూడా ఆలోచించండి. మీరందరూ అన్నదమ్ములు, మాలామాదిగులు, ఎస్సీల్లో ఉన్న సబ్ కాస్టులు, ఆ మాటకు వస్తే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అన్నదమ్ముళ్ళు, ఒకే డిఎన్ఏకి ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు. మనందరం కలిసికట్టుగా ఉండాలి. మన భారతదేశం ప్రతి మూలక అభివృద్ధి వెళ్ళిపోవాలి. అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందినట్లు లెక్క. ఇంకొక మాట, వీళ్ళందరూ విడగొడుతున్నారు అని అంటున్నారు. అసలుకే నాకు తెలిసి విడిపోవటంలోనే అభివృద్ధి ఉండిద్ది. విడిపోవటం అంటే పూర్తిగా విడిపోవటం కాదు. విడిపోవటం అంటే జస్ట్ కొన్ని లెక్కల ప్రకారం విడిపోవటాన్ని విడిపోయి అభివృద్ధి చెందాలి. అయినా కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉండటం, ఒకే షెడ్యూల్ క్యాస్ట్ లో ఉండటం కాదు. మానసికంగా మనందరం ఒకటే అనే భావం మీకు కలిగినప్పుడు, మానసికంగా వీళ్ళందరూ నా సహోదరులు, భారతీయులందరూ నా సహోదరులు అని మీరు అనుకొని ప్రతి ఒక్కడి అభివృద్ధి మీరు కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఎక్కడున్నా మనందరం భారతీయులుగా అన్నదమ్ములుగానే కలిసి ఉంటాం. ఇది నాకు అర్థమైన విషయం. అందుకని వ్యతిరేకించే మాలలు కానీ, లేకపోతే ఏబిసిడి వర్గీకరణ కోరుకునే మాదిగలు కానీ మీరు మాలల్ని కించపరచొద్దు, అలాగని మాలలో దీన్ని వ్యతిరేకించొద్దు. మీరందరూ అన్నదమ్ములు, భారతీయులందరూ సహోదరులు. మన అభివృద్ధిని కింది స్థాయి వరకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవటం ద్వారా నా భారతదేశం అద్భుతంగా డెవలప్ అయింది. ఆ డెవలప్ని మనందరం కాంక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని నేను ఈ చిన్న వీడియోని చేస్తున్నాను. జై